7 ఏళ్ల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీరు చదువుకోవచ్చు కదా, 7 ఏళ్ళ నుంచి చెప్తున్నారు. ఇంట్లో పనులు చేసుకోవాలండి, పిల్లల్ని పోషించుకోవాలి, మేము ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవాలి, మాకెవరండి పోషించేది? ఇంకొక మాట అండి, ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అతనికి ప్రకాశం జిల్లాలో 22వ తారీఖున ఒక ఎగ్జామ్ వచ్చిందండి, డిఎస్సి ఎగ్జామ్ హాల్ టికెట్లో. 23వ తారీఖుని హైదరాబాద్లో వచ్చిందండి ఎగ్జామ్. 22 మధ్యాహ్నం షిఫ్ట్లోని ఒక ఎగ్జామ్ పెట్టారు, 23 ఉదయం షిఫ్ట్లో ఒక ఎగ్జామ్ పెట్టారు. ఇది ఎలా సాధ్యమండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి? అంటే హాల్ టికెట్లు ఇవ్వడంలో కూడా పారదర్శకత అనేది లేదు. అసలు ఎక్కడికి పోతుందండి ఈ గవర్నమెంట్? నాకు అర్థం కావట్లేదు. నోటిఫికేషన్ వేశారని మేము సంతోషించాలా, కానీ 45 రోజుల సమయంలో ఎలా చదవగలరండి? 6th క్లాస్ ఒక్క సబ్జెక్ట్లో రెండు బుక్స్, 7th క్లాస్ 2 బుక్స్, 8th క్లాస్ ఒక్క సబ్జెక్ట్ గురించి అండి నేను చెప్తున్నాను. 8th క్లాస్ 3 బుక్స్, 9th క్లాస్ 4 బుక్స్, 10th క్లాస్ 4 బుక్స్, ఓన్లీ 1 సబ్జెక్ట్ బుక్స్ అండి ఇవన్నీ. ఇది కాకుండా పిఐ, ఇది కాకుండా సైకాలజీ, ఎడ్యుకేషన్ సైకాలజీ, ఇది కాకుండా మళ్ళీ మాకు మెథడాలజీ, ఇవన్నీ భారం పడట్లేదండి. 45 రోజుల్లో ఎలా సాధ్యమండి? ఇంతలా మా గురించి ఇంతలా చెప్పే వాళ్ళందరూ కూడా సలహాలు ఇలాగా ఎవరో తప్పుదో పట్టిస్తున్నారండి. ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని కానీ సీఎం గారిని కానీ తప్పుదో పట్టిస్తున్నారండి. పక్కనున్న ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళకేం తెలుసు సార్? టీచర్ పోస్టులకు ఉన్న కాంపిటీషన్ వాళ్ళకి తెలుసా? ఈ కష్టం వాళ్ళకి తెలుసా? ఈ ప్రెషర్ వాళ్ళకి తెలియదండి. ఇది ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదండి. చెప్పి మేము అలసిపోతున్నాం కానీ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. మేము కానీ అపాయింట్మెంట్ అడిగితే ఒక రాజకీయ నాయకుడు, పెద్ద పదవిలో ఉన్న రాజకీయ నాయకుడు 15 రోజులు టైం కావాలటండి. అపాయింట్మెంట్ కావాలంటే 15 రోజులు ముందు బుక్ చేసుకోవాలట. ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కావట్లేదు.